గ్రీన్ పాత్ ఛానల్. ఈ రోజు మనమైతే చిలకలగూడలో ఉన్న కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయం వద్ద అయితే ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల జాతర ప్రతి ఆలయంలో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఆడపడుచులు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆలయ చైర్మన్ కృష్ణ గారు ఉన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఎంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా చేసుకుంటారు ఈ బోనాల జాతరని. వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు ఆషాఢ శుభాకాంక్షలు. ఆషాఢంలో జరిగే బోనాల ఉత్సవానికి ఈరోజు అత్యధిక సంఖ్యలో ప్రజలు ఈ యొక్క దేవాలయానికి విచ్చేసినారు. గతంలో శతాబ్ది ఉత్సవాలని గత ఏడాది ప్రభుత్వము ఎంతో డబ్బు మాకు 11 లక్షల రూపాయలు మాకు డబ్బు కేటాయించింది. ఆ డబ్బులో మేము బ్రహ్మాండంగా గత 10 సంవత్సరాల నుండి ఈ టెంపుల్కు పాలక మండలి లేకుండాను. గత సంవత్సరం పాలక మండలి ఏర్పాటైనాక ఘనంగా ఉత్సవాలు, ఈ గుడికి మాడిఫికేషన్ అంతా చేయించి ఘనంగా ఉత్సవాలు జరిపాము. ఈ ఏడాది వచ్చే వరకు మరియు 25 లక్షలతోటి మేము గ్రానైట్స్ వేయించాము. మొత్తం టెంపుల్ అంతా ఎంతో బ్రహ్మాండంగా ఈరోజు ఎంతో ఉత్సవంగా జరుపుకుంటున్నాము. 7 లక్షల రూపాయలతోటి ఎలక్ట్రిషియన్ డెకరేషన్ కొరకు ఇచ్చాము. 3 లక్షల రూపాయలు ఫ్లవర్ డెకరేషన్కి ఇచ్చాము. మరియు ఈ ఆషాఢంలో జరిగే బోనాల ఉత్సవానికి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అంతకు రెట్టింపుగా మేము ఖర్చులు పెట్టి బ్రహ్మాండంగా జాతర జరుపుతున్నాము. ఈ యొక్క జాతరకు ప్రజల సహకారము ఎట్లవేళ మాకున్నది. ఇక్కడ నమ్ముకున్న తల్లి దినదినము అభివృద్ధిలోకి వస్తుంది. దినదినం ఈ దేవాలయము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. పండుగలు కూడా తల్లి మొక్కిన వారికి కొంగు బంగారమై వెళ్ళవేళలా పిల్ల పాపలతోటి కలకలలాడుతూ అమ్మవారు వాళ్ళని దీవిస్తున్నారు. వాళ్ళు ఈరోజు మొక్కుకున్న మొక్కులు తీరుతున్నాయి కాబట్టి దినదినం అభివృద్ధిలోకి వస్తూ ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మేము రాబో రోజులలో ఇంతకు రెట్టింపుగా ఇంకా అభివృద్ధి చేస్తాము. ఇప్పుడు ఆషాఢ జాతర స్టార్ట్ అయింది. ఉదయము 2 గంటల నుంచి ఇంకా కంటిన్యూ బోనాలు వస్తూనే ఉన్నాయి. పబ్లిక్ హెవీ రేషు, విఐపీల తాకిడి ఎక్కువ ఉన్నది, ఐఏఎస్ ఐపీఎస్ తాకిడి ఎక్కువ ఉన్నది, మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ తాకిడి ఎక్కువ ఉన్నది. ప్రజలు బ్రహ్మాండంగా అయినా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎంతమంది వస్తున్నారు కదా, ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు? అంటే ఎప్పటికప్పుడు రష్ క్లియర్ చేసే విధంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ప్రభుత్వం తరఫున అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంటు, సైంటిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరియు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ వాళ్ళు ఎంతో సాయశక్తుల వాళ్ళు ఎవరు ఏమన్నా కానీ వాళ్ళు మమ్మల్ని అంటలేరు అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కోఆపరేషన్ చేసి ఘనంగా ఈరోజు పాలక మండలికి వాళ్ళు పూర్తి సహకారం అందిస్తూ ఈ యొక్క ఫెస్టివల్కు ఈరోజు ఇంత మంచిగా జరుగుతుందంటే పోలీస్ సహకారం చాలా మట్టుకున్నది. వాళ్ళకి ఈ పండుగ తరఫున వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీడియా వారు, ప్రెస్ వారు ఈ యొక్క దేవాలయాన్ని మీరు ఎంతో బ్రహ్మాండంగా మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి గతం నుంచి ఈ రోజు వరకు అమ్మవారి దగ్గర రోజు దినదినం ప్రజలు పెరుగుతున్నారు కానీ తరుగుతలేరు. ఇంతకు అభివృద్ధిలో రావాలని చెప్పి ప్రెస్ వారికి, మీడియా వారికి, ఇక్కడ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆషాఢ బోనాల శుభాకాంక్షలు అందరికీ కూడా. చూసుకున్నట్లయితే ఆలయంలో వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అలాగే విఐపీల తాకిడి కూడా ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు ఆ క్రౌడ్ క్లియర్ చేస్తూనే నిధులను కూడా అటు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన నిధులని, ఇలాగే దేవాదాయ శాఖ తరపున, అలాగే ఈ ఆలయ అధికారుల తరపున ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా మేము ప్రతి రూపాయి కూడా భక్తుల సేవ నిమిత్తము, అలాగే అమ్మవారి సేవ నిమిత్తం ఉపయోగిస్తున్నామని ఆలయ చైర్మన్ కృష్ణ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఎంతో విశిష్టమైన అమ్మవారు ఈ కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయంకి రాష్ట్ర నలుమూలల నుంచి, అలాగే ప్రత్యేకించి హైదరాబాద్లో చాలా చోట్ల నుంచి భక్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆలయ చైర్మన్ చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి అయితే వచ్చారు. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, చెప్పండి, అమ్మవారిని దర్శించుకోవడం అలాగే అమ్మవారికి బోనం సమర్పించుకోవడం ఎలా అనిపిస్తుంది? తెలంగాణలో ఆషాఢ మాసంలో వచ్చే అతిపెద్ద పండుగ ఇది. తెలంగాణ ప్రజల ప్రాంతాల్లో ఉండేవారికి ఇది చాలా ముఖ్యమైనది మరియు అతిపెద్ద పండుగ.
ఆషాఢ మాసంలో ఈ పండగ వస్తుంది. మేమందరము అసలు క్యాలెండర్ రాగానే ఆషాఢ మాసంలో అమ్మవారి జాతర ఎప్పుడుందా అని ఫస్ట్ చూస్తాము. అంత గొప్ప పండగ ఇది. తర్వాత బంధువులంతా దీనికో ప్రత్యేకత ఉంది. ఏమిటంటే మనము శివరాత్రి కానీ దసరా కానీ ఏవైనా పండగలు చేసుకుంటే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండి చేసుకుంటాం. కానీ ఇది ఎలాగుంటుందంటే ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక సండే అవుతుంది, సికింద్రాబాద్లో ఒక సండే. ఆ బంధువులు అటు వెళ్ళొచ్చు, ఇక్కడ జరిగినప్పుడు వాళ్ళు ఇటు వస్తారు. అటువంటి ప్రత్యేకత ఈ పండగకు ఉంది. అంటే అందరం ఒక్కసారి కాకుండా ప్రాంతాల వారీగా జరుపుకుంటారు. అప్పుడు వేరే వాళ్ళకి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరియు ఈ పండగ ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ పాడి పంటలు ఈ టైంలో వస్తాయి కాబట్టి, మరియు ఎవరు కూడా ఈ మన వర్షాల కాలంలో అనారోగ్యానికి విధంగా కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ పండుగ జరుపుకుంటాము. అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని హిందూ సాంప్రదాయమైన పండుగలను ప్రతి ఒక్కరూ ఇంత కాదు ఇంకా ఎక్కువ సంఖ్యలో అందరూ మనం పండుగలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఆషాఢ మాసం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది బోనాల జాతర. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే ఈ బోనాల జాతరకి తండోపతండాలుగా భక్తులు కూడా ప్రతి ఆలయానికి వస్తూ ఉంటారు. అలాగే గోల్కొండ కోటలో మొదలైన మొదటి బోనం ఇప్పటి వరకు కూడా వారానికి ఒక చోట, అలాగే అటు బల్కంపేట ఎల్లమ్మ, అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి, ఆ తర్వాత ఈ రోజు లాల్ దర్వాజా అమ్మవారికి, అలాగే వివిధ రకాలైన ఆలయాల్లో కూడా అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ రోజు ఈ ఆదివారం చిలకలగూడలో ఉన్న కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయం అయితే భక్తుల సందడి నెలకొందని చెప్పాలి. తండోపతండాలుగా భక్తులు రావడమే కాకుండా ఆలయ ప్రాంగణం అంతా కూడా అమ్మవారి జై జై నామస్మరణాలతో మారంరోగుతుందని చెప్పాలి. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల రద్దీ అదే విధంగా కంటిన్యూ అవుతుంది. మనం క్యూ లైన్లో చూసుకున్నట్లయితే భక్తులు అంటే ఎంతో మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి క్యూ లైన్లో తెల్లవారుజాము నుంచి బారులు తీరాలని చెప్పొచ్చు. అయితే ఎంతో విశిష్టంగా జరుపుకునే ఈ బోనాల పండగకి ఆడపడుచులందరూ కూడా అమ్మవారిని తమ ఇంటి ఆడపిల్లగా భావించి పుట్టింటికి తీసుకొచ్చిన అమ్మవారికి చీర సార బోనంతో పాటుగా అమ్మవారికి సమర్పించుకుంటూ అదేవిధంగా పుట్టింటి తరపుగా సమర్పించే సారిగా ఈ బోనాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ బోనంలో ప్రత్యేకించి మట్టి కుండతో తయారు చేసిన ఈ బోనంలో అటు పాలు, పెరుగు, అన్నం, బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని ఉంచి దానిపైన దీపాన్ని ఉంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ బోనాల జాతరకి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఆడపడుచు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అదేవిధంగా ప్రతి పండుగకి మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలని కోరుకుంటాం. కానీ ప్రత్యేకించి ఈ బోనాల జాతరకైతే మన గ్రామం అంతా బాగుండాలి అని కూడా మనకి అందరం కోరుకుంటం జరుగుతుంది. అదేవిధంగా కేవలం బోనాలే కాదు, అమ్మవారికి తొట్టెలు సమర్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే భక్తుల రద్దీతో కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయం అయితే కలకల్లాడుతుందని చెప్పాలి. బారులు తీరిన జనంతో, అలాగే నిండుగా బోనం ఎత్తుకొని ప్రతి ఆడపడుచు అందంగా అలంకరించుకొని అమ్మకి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం సమర్పిస్తున్నారు. అయితే ఎంతో విశిష్టంగా జరుపుకునే ఈ బోనాల జాతరకి అంటే ఎక్కడి నుంచో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాల నిమిత్తం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అమ్మవారికి కోరిన కోరికలు తీర్చిన అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం కూడా జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆషాఢ మాసం మొదలైన మొదటి రోజు నుంచి ఇవాళ రోజు వరకు కూడా ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేకించి ఆదివారం రోజు అమ్మవారికి భక్తజన సంద్రోహం నడుమ బోనాల జాతర అయితే నిర్వహించుకుంటున్నారని చెప్పాలి. అటు ఈ రోజు లాల్ దర్వాజా అమ్మవారికి కూడా ఎంతో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ చిలకలగూడలో ఉన్న కట్ట మైసమ్మ పోచమ్మ దేవాలయంలో కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ సిబ్బంది కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ భద్రతా ఏర్పాట్లు నడిపిన వచ్చే విఐపీలకు కావచ్చు, అదేవిధంగా వచ్చే భక్తులకు కావచ్చు ఎటువంటి ఆటంకం కలగకుండా పలు రకాలైన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అదే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందువల్ల విఐపీ దర్శనాలు కూడా ఉండడం వల్ల ఎవరికి వాళ్ళకి సపరేట్ క్యూ విధానం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పండుగకి అటు ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పాలి. అమ్మవారికి వాళ్ళ శక్తి కొలది మట్టి బోనం దగ్గర నుంచి అటు వెండి బోనం, బంగారు బోనం కూడా సమర్పిస్తూ వస్తారు. అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం ప్రతి చోట కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే 9 బంగారు బోనాలని రాష్ట్ర వ్యాప్తంగా సమర్పిస్తున్నారు. ఉమ్మడి దేవాదాయ అధికారులు కూడా
అటు ఉమ్మడి రాష్ట్రాల తరపు నుంచి కూడా బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. అమ్మవారు విజయవాడ దుర్గమ్మకు కూడా బంగారు బోనం సమర్పించారు పోయిన వారం. అలాగే ఈ వారం కూడా లాల్ దర్వాజా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరిగింది. అయితే ప్రత్యేకించి ఈ చిలకలగూడలో ఉన్న అమ్మవారికి ప్రత్యేకించి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పండుగ కోసం తండోపతండాలుగా భక్తజన సంద్రోహం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఆలయంలో భక్తులు అలాగే అధికారులతో పాటు కూడా సేవ చేసుకోవడానికి కూడా కొంతమంది వ్యక్తులు వచ్చారు. మరి వాళ్ళు అమ్మవారికి ఏ విధమైన సేవలు చేసుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాయిమణికంఠ అమ్మ. మేము వారస్గూడ నుంచి వచ్చాము. గత 5-6 ఏళ్ల నుంచి ఇక్కడ సేవకు రావడం జరుగుతుంది. మేము ఈరోజు పొద్దుగాలు వస్తే రేపు పొద్దుగాల దానికి ఎన్నే ఉంటాము. అమ్మవారికి జరిగేటువంటి పూజలు కూడా జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. భక్తులు వస్తారు, అక్కడ ఒడిబియ్యాలు పోస్తారు, ఇక్కడ శాఖలు పెడతారు, ఘనంగా పూజలు జరుగుతాయి. తల్లి వచ్చే భక్తులకి ఎటువంటి సేవ అందిస్తుంటారు? మేము నీళ్లు కానీ లైన్లు కలపడం కానీ, ఎవరన్నా దేవుడు వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడం కానీ అన్నీ చేసి ఒడిబియ్యాలు పోసుడు కానీ శాఖలు పెట్టుడు కానీ అన్నీ చేస్తాం మేము సేవలు. అయితే మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా బోనం అయితే సమర్పిస్తున్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుంచి బోనం సమర్పించుకుంటున్నారు? అమ్మవారిని దర్శించుకోవడం ఎలా? మా చిన్నప్పటి నుంచి చేస్తున్నాము. 30-40 ఏళ్ళు అవుతుంది. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అమ్మవారి దగ్గర అనుకున్నది అవుతాయి, మంచి జరుగుతుంది. మాకు ఏది అనుకుంటే అది. ఏ విధంగా తయారు చేస్తారమ్మా? అంటే మట్టి కుండలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా తయారు చేస్తారు కదా, మీరే? బియ్యం వేసి పసుపు వేసి వండుతాం. అమ్మవారికి శాఖ తెస్తాం, దాంట్లో పెరుగు వేసుకొని వస్తాం. నూనె, శాఖ, కొబ్బరికాయలు, చీర, అమ్మవారికి బియ్యం అన్నీ తీసుకొని వస్తాం. ఈ ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అమ్మవారిని దర్శించుకోవడం ఏ విధంగా? అన్నీ చాలా బాగున్నాయి. అంత బాగానే ఉంది, అంత ఆనందంగా ఉంది. ఎలా ఉంది బోనాల పండుగ ఎలా జరుపుకుంటారు? చాలా బాగుందమ్మా. అమ్మవారిని దర్శించుకోవడం చాలా బాగుంది. మేము పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం పెరుగుతుంది అమ్మవారిది. ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అమ్మ ఏర్పాట్లు. ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుంది. చాలా బాగుందమ్మా. అంటే ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని ఇప్పుడు కూడా అందరూ ఫాలో అవుతూ వస్తున్నారు. పిల్లలకి ఈ బోనాల జాతర గురించి మీరు ఏం చెప్తూ ఉంటారు? ఎప్పుడు మేము ఎట్లా చేసినాం, మా అమ్మ వాళ్ళు ఎట్లా చేసినారో మేము అట్లా చేసినాం. మా పిల్లలు కూడా అట్లనే చేయాలి. మా పిల్లలు కూడా అట్లా చేస్తే మాకు సంతోషం. అమ్మవారిని ఎప్పుడు కానీ మన అమ్మవారు కదా. అమ్మవారిని దర్శించుకోవడం ఎలా ఉంది? అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనాలు సమర్పించుకుంటారు? మేము పుట్టక నుంచి మా అమ్మ వాళ్ళ నుంచి బోనాలు సమర్పించుకుంటున్నామండి. కాకపోతే దర్శనం బోనాల వాళ్ళకి సపరేట్ దర్శనం బాగా పెట్టినారు. మంచిగా అయింది, దర్శనం మంచిగా అయింది. ప్రతి సంవత్సరం సంతోషంగా ఇట్లా జరుపుకోవాలని మా మనస్ఫూర్తిగా సంతోషంగా వచ్చినాం. మట్టి కుండ దగ్గర నుంచి మట్టి బోనం దగ్గర నుంచి బంగారు బోనం వరకు కూడా ఎవరి శక్తి కొలది వాళ్ళు సమర్పించుకుంటూ ఉంటారు. అలాగే అంటే మొక్కును కోరిన కోరికలు తీర్చే అమ్మవారికి బోనం సమర్పిస్తారు. మీరు ఏ విధంగా తయారు చేస్తారు? బంగారు బోనం, వెండి బోనం కాదండి, ఆమెకు మట్టి కుండనే ముఖ్యం. ఎల్లమ్మస్ ఉంటుంది మట్టి కుండతో చేసింది. మేము మాత్రం మట్టి కుండనే. మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య నుంచి మట్టి కుండలనే వేసి మట్టి కుండలనే వండుతాం. మేము కుండలనే వండుతాము, వేరే గిన్నెలు వండి పెట్టాము. వేసే పదార్థాలు కానీ వండే వంటలు కానీ ఏ విధంగా తయారు చేస్తారు? మేము పచ్చన్నం చేస్తాము, ఆకుకూర పెడతాము, పెరుగు పెడతాము, బెల్లము, పుట్నాలు, కొబ్బరికాయ అన్నీ పెట్టి అమ్మవారికి సమర్పిస్తాం. అమ్మవారికి అవే ముఖ్యం కాబట్టి అదే చేస్తామన్నమాట. అంటే ఏ విధంగా వస్తున్న ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాన్ని ఇప్పుడు పిల్లలు కూడా ఫాలో అయ్యే విధంగా వాళ్ళకి విశిష్టత చెప్తూ ఉంటారు. మీరు మీ పిల్లలకి ఏ విధంగా చెప్తారు? ఇదే చెప్తామమ్మా. అమ్మకి ఎన్ని కోట్లున్నా ఎంత ఆస్తున్నా ముఖ్యం కాదు. ఆమెకి మట్టి కుండనే, మట్టి బోనం అందులోనే వండి అందులోనే తీసుకొచ్చి పెట్టింది ముఖ్యం. ఆమెకి ఎన్ని రకాల వంటలు చేసినా ముఖ్యం కాదు. ఆమెకి పచ్చ అన్నము, ఆకుకూర, పెరుగు ముఖ్యం. అది చేయాలి మనం. ఈ ఆలయ ఏర్పాట్లు ఎలా మంచిగా ఉన్నాయమ్మ. చాలా మా చిన్నప్పటి నుండి చూస్తున్నాము. చాలా బాగుంది. ఎప్పటికీ మంచిగా ఉంటుంది. అందరినీ చల్లగా మమ్మల్ని చల్లగా. జై నల్లపోచమ్మ మైసమ్మ. అమ్మవారికి బోనం సమర్పించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి సమర్పించుకుంటారు? నా మ్యారేజ్ 4 years అవుతుంది. అప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి. అంటే ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటారు. మీరు ఏ విధంగా తయారు చేస్తారు? అంటే భక్తి శ్రద్ధలతో ఇంటి దగ్గర నుంచే చేస్తారు కదా, అందులో ఏమేం పదార్థాలు? ఇందులో మేము బోనంకి అన్నం వండుతాం, బెల్లము, పెరుగు ఇవన్నీ శాఖగా సమర్పిస్తాం. అమ్మవారికి బోనం సమర్పించడమే కాదు, అమ్మవారికి ఆడపడుచుగా ఒడిబియ్యం కూడా పోస్తూ ఉంటారు. ఆలయంలో కూడా అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నారు. మనతో పాటు పంతులు గారు ఉన్నారు, ఆయన మాటలు అడిగి తెలుసుకున్నాం. స్వామి చెప్పండి, అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు, అలాగే ఈ బోనాల జాతర ఏ విధంగా జరుగుతుంది? బోనాలు అనేది చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ దేవాలయంలో. ఇంకా వడిబియ్యం అనేది అమ్మవారిని పరమదినం రోజు కానీ ఇలా పండగ రోజు కానీ ఏదైనా శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో, ఆశ్వీజ మాసంలో
ఏ మాసమైనా సరే అమ్మవారిని తలుచుకొని అమ్మవారిని మొక్కుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికని ఏదైనా తీరుస్తే అమ్మ నీకు ఇలా వడిబియ్యం అనేది నేను సమర్పిస్తాను, ఇలా వడిబియ్యం అనేది అమ్మవారికి ఇస్తారు అన్నమాట. పోసిన వడి బియ్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? దీన్ని అంటే ఒక బట్టలు ముక్కుగా పెట్టుకొని మన లాకర్లో బీరువాలో పెట్టుకోవచ్చు, లేదంటే ప్రసాదం కింద మనం ఇంట్లో పాయసం వండుకొని నలుగురికి పెట్టచ్చు, మనం కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు, దాంట్లో తప్పేం లేదు, అలా కూడా తీసుకోవచ్చు. ప్రత్యేకించి ఈ ఆలయంలో ఎంతో విశిష్టంగా భక్తులు కూడా భక్తజన సంద్రోహం కనిపిస్తుంది. ఏ సమయం నుంచి అమ్మవారి దర్శనం కల్పించారు, ఎలాంటి ప్రత్యేకమైన పూజలు జరుపుతారు? పొద్దున 5ంటికి ప్రారంభమైంది దర్శనము. పొద్దున అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు, అలంకరణ, హారతి, మంగళహారతి జరిగింది. 6 నుంచి బోనాలు జాతర అనేది మొదలైంది. భక్తులు ఘనంగా వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఒక ఆశీర్వాదాన్ని స్వీకరించి వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ ప్రార్థించి ఘనంగా బోనాలు పండుగ జరుపుకొని ఆశలతో వెళ్తున్నారు. ఇలా ఇంకా పండుగ అనేది సాగుతూనే ఉంది, జాతర సాగుతూనే ఉంది. చూశారు కదా, అమ్మవారి ఆలయాల్లో అయితే కలకల్లు ఆడిపోతున్నాయి అనే చెప్పాలి. మనం చిలకలగూడలో ఉన్న కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయంలో బోనాల జాతర ఏ విధంగా జరుగుతుందో చూసాం కదా. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించుకోవడమే కాకుండా అమ్మవారికి ఒడిబియ్యం పోయడము, అలాగే అమ్మవారికి చీర సారె సమర్పించడం కూడా జరుగుతుంది. ఆషాఢ మాసంలో అమ్మవారే తమ ఇంటికి వస్తుంది అన్నట్లుగా పుట్టింటికి అమ్మవారు వస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఒక ఆడబిడ్డగా చీర సారె అలాగే ఒడిబియ్యంతో పాటుగా బోనం సమర్పిస్తూ ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించుకునే ఈ బోనం కోసం అన్ని ఆలయాలు కూడా అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఈ రోజు మనం చిలకలగూడలో ఉన్న కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయంలో కూడా చూసాము. ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి దగ్గర నుంచి బోనం సమర్పించుకోవడం, అలాగే అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే విఐపి దర్శనాలకి అలాగే సామాన్య భక్తుల దర్శనానికి కూడా సపరేట్ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ కూడా తగ్గించే అంశంలో కూడా అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే మనం చైర్మన్తో కూడా మాట్లాడాము. అలాగే వచ్చిన ప్రభుత్వ అధికారుల తరపు నుంచి వచ్చిన ప్రతి రూపాయి, అలాగే ఆలయం తరపు నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఇవన్నీ కూడా కలిపి ఆలయం కోసం అలాగే అమ్మవారి బోనాల జాతర కోసం ఉపయోగించినట్లుగా కూడా ఆలయ చైర్మన్ చెప్తున్నారు. అలాగే భక్తులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించుకుంటున్నామంటే మేము కోరిన కోరికలు తీర్చిన అమ్మకి ఇంతకంటే మేము ఇంకా ఏం చేస్తామని భక్తులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారికి మేళ తాళాలు డప్పులు మధ్య అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నారు. అదేవిధంగా ఆలయాలు కూడా ఈ రోజు తెల్లవారుజాముల నుంచి ఇప్పటి వరకు కూడా కిటకిటలాడుతున్నాయనే చెప్పాలి. భక్తజన సందోహంతో అమ్మవారి ఆలయాలన్నీ కూడా ప్రత్యేకించి చిలకలగూడ కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయం అయితే భక్తుల సందడితో నెలకొందని చెప్పాలి. అయితే అమ్మవారికి ఎన్నో ప్రత్యేకమైన పూజలతో పాటుగా ఈ బోనాలు సమర్పించుకోవడమే ఎంతో విశిష్టతను మనకి తెలియజేస్తుంది. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ బోనాల పండుగను అయితే అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. ఇది చిలకలగూడలోని కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయంలో బోనాల జాతర. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, పొలిటికోస్ డివైన్ పాత్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.